మరెడ్డి మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. అదే ముదిరాజు లీడరు ఇవాళ మేజర్ సామాజిక వర్గం ముదిరాజు సామాజిక వర్గం వాళ్ళని తప్పుతో పట్టించే ప్రయత్నం చేస్తున్నటువంటి నాయకుడు ఈటెల రాజేందర్. ఇంటి గేటు లోపలికి పోగానే ఈటెల రాజేందర్ రెడ్డి గారు అవుతాడు. ఎందుకంటే ఇంట్లో ఎవరు అంత రెడ్లే. మరి తెలంగాణ ప్రజలకు ఈయనను మరి ఏ సామాజిక వర్గానికి సంబంధించిన నాయకుడు అనుకోవాలనో కూడా ప్రజలకు కన్ఫ్యూజే. ఇటు పార్టీలకు కన్ఫ్యూజ్ ఇవ్వాలి ఆయన గురించి, ఇటు ప్రజలకు కన్ఫ్యూజ్. ఈ కన్ఫ్యూజ్ లీడర్ అప్పుడప్పుడు కొన్ని ఆరోపణలు చేస్తూ ఇవాళ మా పార్టీ అధ్యక్షుని మీద చేస్తుండు. 24 గంటలు బీఆర్ఎస్ పార్టీ వదిలిపెట్టినా అంటాడు, కానీ వాళ్ళ పాటనే పాడతాడు ఏడవైనా. అదే కేసీఆర్, హరీష్ రావు, కేటీఆర్ బ్రహ్మాండమైన వాళ్ళ రాజ్యమే బాగుండే అని ఇండైరెక్ట్గా చెప్పే ప్రయత్నం చేస్తున్నటువంటి ఈటెల రాజేందర్ గారిని మరి బీజేపీ వాళ్ళు ఎన్ని రోజులు ఆయన దగ్గర పెట్టుకుంటారో చూడాలి. కాబట్టి ఈటెల రాజేందర్ గారు, మీరు దయచేసి మీ పార్టీ బీజేపీ పార్టీలో మీకు అవకాశాలు రాట్లేవనో వస్తాయనుకునే నెలలు గడువులు పెడుతున్నారు తప్ప మిమ్మల్ని ఎందులో కూడా వేస్తలేరు. ఈ మధ్య పడ్డ కమిటీలో కూడా ఎక్కడ కూడా మీకు స్థానం కల్పించలేదు. మరి దాంతో మీరు ఫ్రస్ట్రేషన్ మా పార్టీ నాయకుల మీద తీయొద్దని కోరుకుంటున్నాం. ఇకపోతే ఈరోజు హరీష్ రావు గారు రేవంత్ రెడ్డి గారి మీద మాట్లాడుతూ తెలంగాణ ఫార్మేషన్ డేకి సంబంధించి ఇప్పటికిప్పుడు తెలంగాణలో ఎన్నికలు పెడితే 100 సీట్లు వస్తాయని చెప్తున్నాడు. ఇప్పటికిప్పుడు తెలంగాణలో ఎన్నికలు పెడితే 100 సీట్లు వస్తాయా రావా అనేది మననే చూసినాం. ఎంపీ ఎన్నికలల్లో సంవత్సరం అయింది, ఎల్లుండికి సంవత్సరం, జూన్ 4th కౌంటింగ్ అయిపోయి 1 సీట్ రాలే. ఎమ్మెల్సీ ఎన్నికలల్లో మనం దానాలు చేసి పక్క పార్టీని బతికించినటువంటి దాఖలాలు తెలంగాణ ప్రజలు చూసింది. మరి నీకు 100 సీట్లు ఏనంగా వస్తాయి? మరి ఇప్పటికిప్పుడు పెడితే 100 వస్తే 28, 29 లేదా 300 వస్తాయండి. పెరుగుతాయి కదా, ఆస్తి పెరిగినట్టు నీ లెక్కలు. మొన్న 0 వచ్చినాయి పార్లమెంట్ ఎన్నికల్లో, ఇప్పటికి 100 అయినాయి సంవత్సరం కాకముందే. మరి ఇంకా 3 ఏళ్ళు ఉంది, 3.5 ఏళ్ళు ఉంది. మరి 3.5 ఏళ్ళల్లో మరి 300 అయితే 300 అయితే మరి ఏ రాష్ట్రాలు కవర్ చేస్తావు నాయనా నువ్వు? తెలంగాణలో అయితే 119 ఉన్నాయి. ఈ లెక్కన నువ్వు పెంచుకుంటూ పోతే ఇటు తెలంగాణ, ఇటు కర్ణాటక, ఇటు తమిళనాడు, ఇటు ఆంధ్రప్రదేశ్ అన్నీ కవర్ చేసేట్టే ఉన్నావు నువ్వు. అటు ఇటు చూస్తే నెంబర్ చూస్తుంటే నీది. కాబట్టి నువ్వు చెప్పే మాటలకే అర్థం లేదు. ఇకపోతే రేవంత్ రెడ్డి గారు అంటే ఈ యొక్క ఆవిర్భావ సభ అనేది బీఆర్ఎస్ వల్లనే ఇలా రేవంత్ రెడ్డి గారు అక్కడ మాట్లాడేటువంటి అర్హత కలిగిందంటారు. అంటే నీ ఉద్దేశం ఏంది? ఇవాళ ముఖ్యమంత్రిగా తెలంగాణకు రేవంత్ రెడ్డి గారు ఆవిర్భావ సభలో మాట్లాడేటువంటి హోదా మీ వల్ల వచ్చిందని చెప్పడానికి మీకు ఏమైనా సిగ్గుండాలి. తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఇచ్చిన 10 ఏళ్ల తర్వాత ఈరోజు తెచ్చుకుంది ఇచ్చింది మేము. మధ్యన మీరు గొప్పలు చెప్పుకుంటారు, తెలంగాణ మా వల్లనే వచ్చింది, మేమే తెలంగాణను తెచ్చుకోనిక మీ దగ్గర ఏముంది? అయ్యాలా సెంట్రల్లో ఏమన్నా మీకు అధికారం ఉందా? లేకపోతే రాష్ట్రంలోనే మీరేమన్నా కూర్చొని 4 గోడల మధ్యన కూర్చొని తెలంగాణను మీరు తెచ్చుకుర్రా పార్లమెంటుకు సంబంధం లేకుండా? అయాల యూపీఏ ప్రభుత్వం ఉంది కాబట్టే, సోనియా గాంధీ గారు మాట ఇచ్చిరు కాబట్టే తెలంగాణ వచ్చింది. ఇలా ఆవిర్భావ సభలు జరుగుతుంది కూడా సోనియా గాంధీ వల్ల అనే విషయాన్ని మీరు మర్చిపోతుర్రు. ఇకపోతే దేశంలోనే త్యాగాలకు మారు పేరు కేసీఆర్ అంటుడు. దేనికి త్యాగాలు చేసినావు కేసీఆర్ గారు చెప్పాలి, లేకపోతే వాళ్ళ అల్లుడు హరీష్ రావు చెప్పాలి ఈ మాట అన్నందుకు. దళితుణ్ణి ముఖ్యమంత్రి చేస్తా, నా కుటుంబంలో అందరు అమెరికాలో సెటిల్ అయ్యారు, నాకు ఏ అధికారాలు వద్దు, తెలంగాణ వస్తే చాలు, నేను వాచ్మెన్ ఉద్యోగం చేస్తా, కాల్కి కనుక ముళ్ళు గుచ్చుకుంటే నోటితో తీస్తా అని పిచ్చి మాటలు చెప్పుకుంటే 10 ఏళ్ళు అధికారం అనుభవించారు. ఎవరికి బాగు చేసిర్రా మీరు? మీ కుటుంబంలో 5గురు బాగుపడ్డారు ఈ రాష్ట్రంలో. మీ కుటుంబం మొత్తం అమెరికాలో ఉన్న వాళ్ళు కూడా ఇండియాకి షిఫ్ట్ అయిపోయి బ్రహ్మాండంగా యువరాజు పాత్ర తీసుకొని మీరు త్యాగాల గురించి మాట్లాడుతున్నారు. దళితుడిని ముఖ్యమంత్రి చేస్తా అని చెప్పి ముచ్చట చెప్పి 10 ఏళ్ళు అనుభవించింది కాక
మళ్ళా మీరే మళ్ళీ అధికారంలోకి రావాలనే ఆకాంక్షతో తిరుగుతున్నటువంటి పరిస్థితి మీది. మీరు త్యాగాల గురించి చెప్పే పరిస్థితి లేనే లేదు. నేను ఇంకోటి అధికారులను అంటుండు, ఇలా అధికారులు చెలరేగిపోతుర్రు, ఏం చేస్తుర్రు అర్థం కావట్లేదు. ముందు ముందు వాళ్ళ సంగతులు ఏందో తర్వాత తెలుసు అన్నట్టుగా మాట్లాడుతుండు. ఆ విషయం మీరు మాట్లాడితే మాత్రం గమ్మత్తుకుంటుంది. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఆల్రెడీ 3-4 లోపల వేసారు. ఒక ఆయన రేపో ఎల్లుండో దిగుతుండు విమానంలో అమెరికా నుంచి. ఇన్ని రోజులు అమెరికాలో తలదాచుకుంటూ దిగిండంటే ఇవాళనే. మరి ఒక పక్క టీవీలో చూపిస్తూనే ఎవరు మన భాగవతం, ఫోన్ ట్యాపింగ్ భాగవతంలో మనం ఎట్లా అధికారాన్ని దుర్వినియోగం చేసిందో ఈ భారతదేశంలో కాదు, రష్యా, అమెరికా, ఇంకేదైనా గూఢాచారి దేశాలు ఉన్నా కానీ ఇంత సాఫ్ట్వేర్ ఇంత టెక్నాలజీ వాడి ఉండరు మీరు వాడినట్టు. కాబట్టి హరీష్ రావు గారు అధికారాన్ని ఎలా చెలాయించాలనో, అధికారాన్ని దుర్వినియోగం ఎట్లా చేయాలో అనే దానికి మీరే ఈ భూ ప్రపంచానికి మీరే మోడల్. మళ్ళీ మీరు మాకు చెప్తారు. ఆల్రెడీ ఒక ఇరిగేషన్లో ఉన్న ఈఎన్సీని కూడా జైలు పాలండి మీ కాళేశ్వరం పుణ్యాన. రేవంత్ రెడ్డి గారు అంబేద్కర్ భవన్ అని పేరు పెట్టినందుకే సచివాలయంలో కూర్చోట్లేడట. రేవంత్ రెడ్డి గారు ములుగు అడవులలో పోయి ప్రజాపాలన పెట్టి అక్కడ కూర్చొని పరిపాలిస్తాడు. రేవంత్ రెడ్డి గారు అవసరమైతే ఆసిఫాబాద్ పోతాడు, ఇటు ఆలంపూర్ పోతాడు, 24 గంటలు ప్రజల మధ్యనే ఉంటుండు. కమాండ్ కంట్రోల్ రూమ్లో కూర్చుంటాడు, సెక్రటేరియట్లో కూర్చుంటాడు, అవసరమైతే ఇంటికాడ కూర్చుంటాడు. అవసరమైతే మీ మామకి ఏమన్నా సమస్య లేకపోతే మీ ఫామ్ హౌస్లో వచ్చి కూడా అక్కడ ఉన్న ఊరు ప్రజలతో మాట్లాడి అధికారుల సమీక్ష పెడతాడు. మీ మాదిరిగా అసలు సెక్రటేరియట్ ఎక్కడుందో కూడా తెలియకుండా పరిపాలించిన మీకు అసలు మీరు మీ పాలన ఎక్కడి నుంచి అందించారు? మీ మంత్రులు ఎక్కడ కూర్చుంటోళ్ళు? అయ్యాల ఒక్కసారి తెలంగాణ ప్రజలు వెనుకకు తిరిగి చూసుకోవాలి. 10 ఏళ్ల పాలనలో కేసీఆర్ గారిని ఎన్నిసార్లు ఎవరు కలిసిరు? ప్రజలకు ఎప్పుడన్నా కనపడ్డా? నెలకొక్కసారి కూడా జనాలల్లో కనపడని కేసీఆర్ గురించి నువ్వు ఇలా రేవంత్ రెడ్డి గారు అంబేద్కర్ భవన్ అని పేరు పెట్టినందుకు, సెక్రటేరియట్కి ఆ పేరు పెట్టినందుకే వస్తలేడని చెప్పి నువ్వు దళితుల మైండ్లో ఏదో విషబీజం నాటే ప్రయత్నం చేస్తున్నావు. నువ్వు ప్రగతి భవన్ అని పేరు పెట్టుకొని ప్రగతి లేని భవన్లో నువ్వు కూర్చొని ఎవ్వని గేట్ లోపలికి రానియకపోతే డిసెంబర్ 9 ప్రమాణ స్వీకారం చేసిన 5 నిమిషాలను దాని ప్రజాభవన్ చేసి పెట్టింది పేరు మేము, జ్యోతిరావు పూలే. మీరు పెట్టింది. మీరు అంబేద్కర్ గారి గురించి, జ్యోతిరావు పూలే గారి గురించి మాట్లాడే అధికారాలు మీకు లేవు. ఏమున్నా మాటలు వచ్చు కదా, ఏది పడితే అది అక్కడ మీటింగ్, రేవంత్ రెడ్డి గారు మీటింగ్ కాగానే ఏదో ఒకటి చెప్పాలి తెలంగాణ ప్రజలకు, అసలు నా సంగతి ఏందో అని మాట్లాడినట్టే ఉంది హరీష్ రావు. కానీ నీకు వాస్తవాలు తెలిసి మాట్లాడినట్టుగా క్లియర్గా కనపడతలేదు. 10,000 ఉద్యోగాలు ఇచ్చి ఎక్కువ తక్కువ ఉద్యోగాలు అని చెప్తుండు. అన్ని పిచ్చి మాటలు, అబద్ధాలకే మారుపేరు అనేది ప్రయత్నం చేస్తున్నావు రేవంత్ రెడ్డి గారు. నీ హయాంలో డిఎస్సి, గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 పరీక్షలు పెట్టకుండా లక్షల ఉద్యోగాలు అని కూడా చెప్తున్నావు. ఏం లక్షల ఉద్యోగాలు ఇచ్చినావు? బాజాబ్తా మార్చ్ కల్లా ఎన్నోసార్లు ఇదే ప్రెస్ మీట్లో ఇక్కడే కూర్చొని నేను చెప్పిన 59,311 ఉద్యోగాలు మార్చి 25 కల్లా మనం ఇచ్చినాం. తర్వాత నోటిఫికేషన్లు వచ్చినాయి. ఇప్పుడు మీరు సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అని చెప్పి 10 సంవత్సరాలలో 20 లక్షల ఉద్యోగాలు ఇవ్వాల్సిన అవసరం ఉండే మీరు. అవి ఇవ్వకపోగా ఈరోజు వచ్చి రేవంత్ రెడ్డి గారు అబద్ధం చెప్తున్నావు. ఎవరికి చెప్తున్నావు? నేనైతే ఫిగర్స్తో సహా ఇస్తా. నువ్వు 2014, 2018 మేనిఫెస్టో పట్టుకొని వస్తే నీ భాగవతం బయట పడుతుంది. లక్షల ఉద్యోగాలు ఏనంగా ఇచ్చినావో తెలుస్తుంది. ఇవాళ గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 వాళ్ళు మీ హయాంలో ఆర్టీసీ క్రాస్ రోడ్లో ఉండి తల్లిదండ్రులు అప్పలప్ప లేరు చదివిస్తే. మేము వచ్చిన తర్వాత చిత్తశుద్ధి ఉండి పరీక్షలు పెట్టినాం. ఇలా ఫార్మేషన్ డే తెలంగాణలో ఏం జరిగిందో తెలంగాణ ప్రజలు ఒక్కసారి వెనుకకు తిరిగి చూసుకోవాలి. వీళ్ళ గప్పాలు ఎట్లుంటాయి, వీళ్ళ ముచ్చట ఎట్లుంటాయి, వాస్తవాలకు ముచ్చట్లకు ఎంత దూరం ఉంటుందో మీ అందరికీ తెలిసిందే. అంతెందుకు ధాన్యం కొనుగోలు గురించి చెప్తాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. ధాన్యం కొనుగోలు మీద చిత్తశుద్ధి లేదు, ఇక్కడ అందాల పోటీల మీద చిత్తశుద్ధి ఉందంటాడు. మేం తెలంగాణను గ్లోబల్ సిటీగా ప్రపంచానికి పరిచయం చేసే దిశగానే ఈ యొక్క మిస్ వరల్డ్ కాంపిటీషన్స్ పెట్టిర్రు. దీంట్లో ఏ దురుద్దేశం లేదు. దాంతోపాటు ఇవాళ నీకు చెప్తున్న హరీష్ రావు గారు, రబీ 2022-23 36.63 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు జరిగింది. 22-24లో 36,63,000 అయితే 23-24లో 39.51 లక్ష. ఈ సంవత్సరం
మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఈ మధ్య పదే పదే ప్రెస్ మీట్లు పెట్టి చెప్పిండు 60.61 lakhs మెట్రిక్ టన్ అంటే డబుల్ అయింది. మరి ఎట్ట చెప్తావా ముచ్చట? ఇనేటోన్ కన్నా ఉండాలి కదా. ఇప్పుడు నువ్వు చెప్తున్నావు, ఇనేటోళ్ళకు ఉండదా? వాళ్ళు ఆలోచించారా ఏం మాట్లాడుతున్నావు? అంటే ఒక్క గింజ లేదు. నిన్న మేము రివ్యూ పెట్టాం సూర్యాపేటలో పోయి, కలెక్టర్లు అందరూ వచ్చారు, ఊర్లో నాయకులు వచ్చారు. మ్యాక్సిమం తడిసిన అయినా ఏదైనా కొనమని చెప్పి ఓపెన్ ప్రెస్ మీట్ పెట్టి అన్ని కొనుగోలు చేస్తుర్రు. ఏమాత్రం చిత్తశుద్ధి లేని పరిపాలన కాదు ఇది. మీ మాదిరిగా ఫామ్ హౌస్ నుంచి అందించే పరిపాలన కాదు. మా మంత్రులు ప్రతి ఒక్కరు, అది సన్నబియ్యం కానీ, అది ఐకేపీ సెంటర్ల ఇష్యూ కానీ, అది భూభారత్ కానీ, ఏ విషయానికైనా ఈరోజు కింద స్థాయిలో పోయి మండల స్థాయిలో మీటింగ్లు పెడుతున్నారు మంత్రులు. దీన్ని ప్రజాపాలన అంటారు. ఈ సంవత్సరంలో మనం గుర్తుకు చేసుకోవాలి. ఇవాళ తెలంగాణ ఫార్మేషన్ డే రోజు ఈ సంవత్సరంలో రాష్ట్రంలో ఏం జరుగుతుందో, ప్రభుత్వం ఏ దిశగా పోతుందనేది. ఇక ఈయన సంగతి ఇట్లుంటే, ఇక అక్కడ ఇంకొక దొర విదేశీ పర్యటనలు ఉండు, దల్లాస్ నగరంలో మీటింగ్ పెట్టి ఆయన చెప్తాడు 4 కోట్ల మంది కోసం మహాత్ముని స్ఫూర్తిగా కేసీఆర్ తెలంగాణ కలగన్నాడంట. తెలంగాణ కోసం మహాత్ముని స్ఫూర్తిగా తీసుకొని దేనికే? మిగులు రాష్ట్రంగా నిన్ను ముఖ్యమంత్రి చేస్తే, 10 ఏళ్ళు పాలించి 8 లక్షల కోట్లు అప్పు చేస్తే, నెలకు జీతాలు కట్టలేని పరిస్థితికి తీసుకొచ్చి రాష్ట్రాన్ని 7,000 కోట్లు నెలకు మిత్తిలు కడుతున్న ఈ రాష్ట్రంలో మహాత్ముని ఆలోచనతోటి ముందుకు పోయిందా? మహాత్ముడు ఆలోచన అంటే, మహాత్ముడు ఈ దేశానికి ప్రధానమంత్రి కాలేదు, ప్రెసిడెంట్ కాలేదు. మహాత్ముడు కేవలం ఆ రోజు భారతదేశ స్వతంత్రం కోసం పోరాటం చేసిండు మహాత్ముడు బాపూజీ. మీ అయ్య లెక్క 10 ఏళ్ళ అధికారం కోసం చేయలే. సో మహాత్ముని పేరు పదే పదే తీసుకోకూరి, ఆ మహాత్ముడు మళ్ళీ కిందికి వచ్చి బాధపడతాడు మీ పుణ్యాన. ఎందుకంటే మనశ్శాంతిగా ఉన్నాడు ఆయన పైన. మీరు ఊకే మా మామ మహాత్ముడు, మా నాయన మహాత్ముడు, మా తాత మహాత్ముడు అంటే, అసలు మహాత్ముడికి ఆలోచన లేని, ఈ మహాత్ముడు ఆలోచన లేని, ఈ మహాత్మునికి ఇప్పుడు కూడా ఫామ్ హౌస్లోకి వెళ్ళి వచ్చి గంట సేపు అవకాశం ఇచ్చి వచ్చి మళ్ళీ ముఖ్యమంత్రి కావాలన్న పిచ్చి ఆలోచనే తప్ప తెలంగాణ సమాజం కోసం వీళ్ళ ఆలోచనే లేదు. మళ్ళా 3 ఏళ్ళు తిరిగి, మళ్ళా 3 ఏళ్లలో తిరిగి బిడ్డ తెలంగాణ తల్లి వద్దకు వస్తుందట. బిడ్డ తెలంగాణ గజ 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 వణుకుతుంది మన పేరు చెప్తే. బంగారు తెలంగాణ అవుతుందని తెలంగాణ ఇస్తే, మీరు 10 ఏళ్ళు అధికారంలో ఉండి ఈ తెలంగాణను ఏం చేసిరో తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోవాలి. అప్పుల రాష్ట్రం, అప్పుల కూపంలో నెట్టేసిపోయారు. ఇవాళ ప్రతిదానికి మీరు చేసిన అప్పులు, మీరు పెండింగ్ పెట్టిన కాంట్రాక్ట్ బిల్లులు, మీరు పెండింగ్ పెట్టిన ఫీజు రీఎంబర్స్మెంట్లు, మీరు పెండింగ్ పెట్టిన ఈరోజు సంవత్సరంన్నర పాలనలో ఏం చేసిర్రు అంటారు. సంవత్సరంన్నర పాలన మనం కట్టిర్రా? అరే సంవత్సరాల పాలన ఎట్ట కడతారు నాయన? మీ అయ్య కట్టిందే కూలిపోయింది, 4 ఏళ్ళలో కట్టింది. మీరు 10 ఏళ్ళు అధికారం చేసి తెలంగాణ ప్రజలకు మేము 10 ఏళ్ళ గీ చేసినాము, మరి రేవంత్ రెడ్డి గారు సంవత్సరంన్నర మా అంత చేసిండ అంటే మీ అంత ఎందుకు చేస్తాడా? 10 ఏళ్లకు సంవత్సరంన్నర